ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. ఒక కామన్ కండిషన్ లైపోమాస్ అంటారండి. ఇది కొవ్వు గడ్డలు 10-20% మంది కామన్ పబ్లిక్ లో అక్కడక్కడ చిన్న చిన్న కంతుల్లాగా ఉంటుంది అనమాట బాడీలో. అవి పెరగవు, నొప్పి కూడా ఉండదు అనమాట. సో ఈ బినైన్ కండిషన్, దీని వల్ల మనకి ఏమి నష్టమైతే జరగదు. ఒకవేళ కొన్ని చోట్ల కాస్మెటికలీ అంటే చూడడానికి బాగుండదు, అట్లాంటి చోట్ల అయితే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ దీని ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ గడ్డైనా బాడీలో ఉండి సడన్ గా పెరగడం కానీ అట్లా ఏదైనా ఉంటే మటుకు ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించాలి. మలము నల్లగా ఉండడానికి కారణం ఏంటంటే అప్పర్ జిఐ బ్లీడింగ్ అంటారంటే. అంటే ఏంటంటే అన్నవాహిని గాని పొట్టలో గాని ఇక్కడ ఎక్కడైనా బ్లీడింగ్ ఉన్నా కూడా మోషన్ నల్లగా రావడం జరుగుతుంది. దీనికి కామన్ కాజ్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అంటారు కదా. మలము నల్లగా రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అన్నవాహిని లేదంటే ఈసోఫేగస్ కానీ స్టమక్ పొట్టలో కానీ ఎక్కడైనా బ్లీడింగ్ ఉంటే మోషన్ అనేది నల్లగా రావడం జరుగుతుంది. దీనికి కామన్ కాజ్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అన్నమాట. ఈ గ్యాస్ట్రైటిస్ వల్ల ఒక్కోసారి బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా క్యాన్సర్ వల్ల ఉన్న పుండులు ఒక్కోసారి ఈసోఫేగస్ లో గానీ స్టమక్ లో గానీ ఈ క్యాన్సర్ పుండు బ్లీడింగ్ అవ్వడం జరిగితే మటుకు మోషన్ నల్లగా రావడం జరుగుతుంది. ఈ హెయిర్ డైస్ వాడడం వల్ల క్యాన్సర్ అనేది అంటే చాలా ఏ రీసెర్చ్ లో అయితే బయట పడలేదండి. కానీ చాలా మందికి ఇరిటేషన్ అనేది అవ్వడం జరుగుతుంది చాలా మందికి. ఎందుకంటే దానికి అలర్జీ ఉండడం జరుగుతుంది. అట్లా ఇరిటేషన్ ఏదైనా ఉంటే మటుకు హెయిర్ డై చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే క్రానిక్ ఇరిటేషన్ కూడా క్యాన్సర్ రావడానికి ఒక కారణం కావచ్చు.